రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని విజయనగరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. నగరంలో 6వ డివిజన్ పరిధి జమ్మూ ప్రాంతంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా దుష్టపాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనకపడిపోయిందని విజయనగరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు విమర్శించారు. నగరంలో 6వ డివిజన్ పరిధిలో జమ్మూ ప్రాంతంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి విచ్చేసిన అతిథి గజపతిరాజుకు స్థానిక ప్రజలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అతిథి గజపతిరాజు ఇంటింటికి వెళ్లి టీడీపీ సూపర్ 6 హామీలను వివరిస్తూ ప్రచారం సాగించారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం సిఆర్ నగర్ కాలనీ వాసులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో సాగుతున్న రాక్షస పాలనకు అంతం పలికే సమయం ఆసన్నమైందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు నష్టమే జరిగిందని, ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, దౌర్జన్యాలు, దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిత్యావసర ధరలు, అన్ని రకాల పన్నులను విపరీతంగా పెంచేసి బడుగు బలహీన వర్గాలపై ఎనలేని భారం మోపారన్నారు. వచ్చే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని, అందుకు ప్రజలంతా సహకరించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.